హలో, నమస్కారం అండి. నేను ఇస్తరాకులో భోజనం తామరాకులో భోజనం వడ్డించి వంటింటి కబుర్లతో వచ్చేసాను. నేను మీ పక్కింటి బామ్మగారి ముద్దుల మనవరాలి. రసం. ఎప్పుడైనా మనకి డైజెషన్ కాకపోయినా అలాంటప్పుడు రసం తాగుతూ ఉంటారనమాట. ఇటువంటి రసాన్ని ఎలా చేయాలి ఏంటి అనేది మా బామ్మగారిని అడిగి మీకు చెప్తామని తీసుకొచ్చాను. ఎనివే, రసం చూసారు కదా, ఎంత బాగుందంటే అంత బాగుంది. ఈ రసాన్ని ఎలా చేద్దాము అనే దాని ప్రాసెస్ మీతో చెప్తాను. నేను అవన్నీ తీసుకొని రాలేదు, బట్ టక్టక్గా చెప్పేస్తాను. చకచక మీరు రాసేసుకోండి. ఒక్క గుప్పెడు అంటే ఒక 15 మిరియాలు, అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర, కరివేపాకు 2-3 రెబ్బలు, వెల్లుల్లిపాయ అంటే ఒక 6-7 తీసుకోండి. వీటన్నిటిని బాగా రోట్లో వేసి దంచిన తర్వాత ఆ దంచేటప్పుడే మనకి స్మెల్ వస్తుంది, మామూలుగా రాదు. అంటే మా అమ్మ చెప్పే రసం కాదు, నేను పెట్టే రసం చెప్తున్నా. అందులోనే 4-5 పలుకులు మెంతులు వేసేయండి, దంచిన తర్వాత కొద్దిగా ఎక్కువ తీసుకోండి కరివేపాకు. కొద్ది పక్కన పెట్టుకోండి. ఇప్పుడు రసం కోసం ఏం చేస్తారు అంటే, ఒక బౌల్ తీసుకొని చింతపండు ప్లస్ టమాటోలు బాగా ఉడకబెట్టిన తర్వాత ఈ ఉడికే రసంలోనే 4 కరివేపాకు రెబ్బలు అలా వేసేయండి. అంటే తుంచి వేయకండి, కడలు అలాగే వేసేయండి. వేసేసిన తర్వాత పక్క దించుకొని మ్యాష్ చేసుకొని మొత్తం రసాన్ని బాగా పిసికేసుకోవాలన్నమాట. చేతితో బాగా పిసికి మన చేతిలో అమృతం ఉంటుంది అని ఎవరికైనా తెలుసా? ఎస్, ఈ 4 వేళ్ళ నుంచి అమృతం వస్తుందంట, ఈ 5 వేళ్ళ నుంచి. అందుకే చేతితో తింటే మనకు డైజెషన్ కూడా అవుతుందని అంటారు. అలాగా కలిపిన తర్వాత వాటిలో ఈ సగం రసంది పొడి అందులో వేసేసి తీసి దాంట్లో కొద్ది పోపు పెట్టేసి ఆ పోపులో కొద్దిగా ఇప్పుడు మనం ఏదైతే నూరుకున్నాం దాన్ని వేసేయాలి. వేసిన తర్వాత బాగా మరగపెట్టిన తర్వాత ఆ రసం తాగితే అన్నంలో పోసుకొని తింటే విత్ చికెన్ విత్ ఆలూ ఫ్రై ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. ఓకేనా మరి, బాయ్ బాయ్, గుడ్ నైట్.